బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన జంటగా నటించిన 'సికిందర్' చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తనకు కలిసొచ్చిన రంజాన్ సీజన్‌కు ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతుంది. ఇక ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీకి 165 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 170 కోట్ల రూపాయల షేర్, 340 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి. ఇక ఈ మూవీ తొలి రోజు కేవలం 26 కోట్ల ఓపెనింగ్స్‌ని మాత్రమే రాబట్టి సల్మాన్ ఖాన్ అభిమానులకు నిరాశపరిచింది. ఇక ఈ మూవీ రెండవ రోజు ఆక్యుపెన్సీ విషయానికొస్తే మార్నింగ్ షోకు 8.38%, మ్యాట్నీ షోకు 26.70%, ఫస్ట్ షోకు 30.18%, సెకండ్ షోకు 33.12% అనే ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక ఈ మూవీ ఓవరాల్గా 24.60% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక ఢిల్లీలో 1861 షోలు, ముంబైలో 1371, అహ్మదాబాద్లో 880, పూణేలో 595 షోలు పడ్డాయి. తొలి రోజు కంటే రెండవ రోజు వసూళ్లు కొంచెం పర్వాలేదనిపించుకునే విధంగా ఉన్నాయి. సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 29 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్తో అన్నీ కలుపుకొని 31 కోట్ల వరకు రాబట్టింది. మొత్తంగా 2 రోజులకు ఈ మూవీ ఇండియా వైడ్గా 55 కోట్లు, ఓవర్సీస్లో 19.25 కోట్లను కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల వసూళ్లను రాబట్టింది. వీకెండ్, వరుస సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి వర్కింగ్ డే టెస్ట్లో మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో చూద్దాం.